హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ ఫామ్ మధ్యలో పెట్టిన సోరా ట్రెల్లిస్ మెథడ్ అండ్ బీరా ట్రెల్లిస్ మెథడ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎండాకాలంలో లాస్ట్ 15 రోజులు చాలా ఇబ్బంది పడ్డామండి. కాయలు సరిగ్గా రాలేదు అండ్ పిందెలు రాలిపోవడం, పూత రాలిపోవడం జరిగింది. ఇప్పుడు వర్షం పడింది కదా, చక్కగా వస్తున్నాయండి. చూడండి, ఒకే రోజు 5-6 సంచుల బీరకాయ అండి, క్వింటల్ పైన ఉంటుంది. సొరకాయ కూడా చూసారు కదా ఏ విధంగా ఉందో, గుట్టలు గుట్టలుగా వస్తున్నాయి. మొత్తం మేము వేసింది 1 ఎకరం అండి. ఎకరం ఆయిల్ ఫామ్లో మాత్రమే ట్రెల్లిస్ మెథడ్ సెట్ చేసాము. పోల్స్ వేసి మధ్యలో చైనా నెట్ వేసి పైన జేవైర్ సపోర్ట్ ఇచ్చాము. సైడ్కి ఇలా కర్రలు హెవీ వెయిట్ ఉండకుండా ఇలా కర్రలు సపోర్ట్ ఇచ్చాము. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే పిందెలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఇంతకు ముందు వచ్చిన ఆకులు చూడండి, పాత ఆకులు ముడత వచ్చేసి పిందె కూడా చిన్నప్పుడే అది పండు వండిపోయి చనిపోయింది. వర్షం పడ్డ తర్వాత చాలా నీట్గా వస్తుందండి. క్లీన్గా ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయి. అంతకుముందు ఎండకి పండిపోయి పిందె రాలిపోయేదండి. ఇప్పుడు ప్రతి ఆకు ఒక పిందె వస్తుంది చూడండి. ఇంకా 15 డేస్ ఉంటుంది ఈ క్రాప్. ఎండలకి వాడిపోయి చాలా లాస్ అయ్యాము. బట్ ఇప్పుడు వచ్చే క్రాప్ తోటి సెట్ అవుతుందండి, చాలా బాగా వస్తుంది. ఆయిల్ ఫామ్ మధ్యలో ఈ ట్రెల్లిస్ మెథడ్ కాకుండా కవర్లో పెట్టాము. మధ్యలో చెట్టు టు చెట్టు మధ్యలో కవర్ పెట్టాము. రేజ్డ్ బెడ్ సిస్టమ్ ద్వారా వంకాయ అండ్ పప్పాయ వేసామండి. మీరు ఆల్రెడీ ముందు వీడియోస్ చూస్తే మీకు ఏ విధంగా చాలా అర్థమవుతుంది. ఇది ఇంట్లో మొట్టకని ఇది బెండకాయ వేసాము. ఇక్కడ కూడా చాలా బాగా వస్తుందండి.